పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు, జీవన శైలి, ఆలోచన విధానం, బాల్యం నుండి వృద్ధావస్థ వరకు వారు ఏ విధంగా ఉంటారు, ఏ రంగాల్లో రాణించగలుగుతారు, వాటి పాఠశాల జీవితం, స్నేహితులు, ప్రేమ, వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు, అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి యొక్క ధనిష్ట, శతభిష, పూర్వభాద నక్షత్రాల వారి గురించి బలాలు, బలహీనతలు, అసలు ఈ రాశిలో వీరు ఎందుకు జన్మించారు, కారణాలు ఏంటి, ఘాతవారం, ఘాతిథి, వీరికి పనికొచ్చే సంఖ్యలు, రంగులు, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుంభరాశి, కుంభరాశికి అధిపతి శని. మరి మకరానికి అధిపతి శనే, కుంభానికి అధిపతి శనే కదా. మరి తేడా ఏంటయ్యానంటే, మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణం అండి. స్వస్థాన రాశి కంటే బలమైన రాశి మూల త్రికోణ రాశి. పైగా ఇది వాయుతత్వ రాశి. మకరమేమో భూతత్వం అయితే ఇది వాయుతత్వం కలిగి ఉంటుంది. స్థిర స్వభావం కలిగి ఉంటారు వీరు. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి కనుక వీరు చూస్తే ఎప్పుడు ఒకలాగా ఉండరండి. పైకి కనిపించడానికి ఒక రకంగా ఉంటే అర్థం కాకుండా ఉంటారు. కాస్త వాయుతత్వం కదా, సడన్ గా మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఈ కుంభరాశి టచ్ చేస్తే సడన్ గా ఏడ్చేస్తారు. పేరెంట్స్ని వదిలిపెట్టి ఉండలేరండి. ఎప్పుడు అమ్మ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి జన స్వభావం కలిగి ఉంటాయి. వీరి యొక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో మనం వెంటనే అంచనాకు వేయడం కష్టం. అసలు ఈ యొక్క రాశిలో, కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. అసలు సహజ లక్షణాలు ఏంటంటే త్వరగా లోతుగా ఆలోచించే గుణం, డెప్త్గా ఆలోచిస్తారండి. ఇతరులకు సహాయం చేయాలని తపన ఉంటుంది వీరికి. హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి. అదేవిధంగా టెక్నాలజీని బాగా వాడతారండి వీరికున్న బలహీనత ఏంటి అంటే మితిమీరిన ఆలోచన వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. అదొక నెగిటివ్. తమ అభిప్రాయమే, వారు అనుకున్నదే, వారి ఫీలింగ్స్, వారి యొక్క థాట్స్ ఇవే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మిత్రుల మధ్య, కోలీగ్స్ మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలండి. శతభిష నక్షత్రం, శతభిషక్ అంటే 100 మంది డాక్టర్లకు సమానం అని చెప్తుంటారండి. మనం కనుక గమనిస్తే ఎక్కువ మంది డాక్టర్లు శతభిష నక్షత్రం వారు ఉంటారు. సహజంగా 100కు 100% అని కాదు, కానీ బాగా ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. పరిశోధనల ఎంతో ఆసక్తి ఉంటుంది శతభిష నక్షత్రం వారికి. వారి పనులు వారు సైలెంట్గా పూర్తి చేసుకుంటారండి, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క శతభిష నక్షత్రం వాళ్ళు వైద్య శాస్త్రంలోనూ, అంటే ఈ యొక్క మానసిక శాస్త్రం ఉంటారు కదా, సైకాలజీలోనూ బాగా డెప్త్గా రాణించగలుగుతారండి. మరి బలహీనత ఏంటంటే